వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు పొట్లకాయతో కార్వింగ్ చేస్తున్నాను. సింపుల్గా ప్లేట్ గార్నిష్ ఇది మనకి థీమ్కి తగ్గట్టుగా ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు ఇలాంటి మనం ట్రై చేసుకోవచ్చు. ఈరోజు ఏంటంటే టీ కప్స్ షేప్లో వీటిని నేను కట్ చేయబోతున్నాను. ఓకే, మన కప్ షేప్కి తగ్గట్టుగా ఎక్కడి వరకు వస్తుందో చూసుకుని ఇది ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని నిలువుగా కట్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా పెట్టేసుకుంటే మనకి కప్ షేప్లో అనేది వచ్చేస్తుంది. అలాగే వీటికి హ్యాండిల్స్, ఓకే, చాలా సింపుల్గా తయారు చేసుకునేవి. అలాగే కొంచెం దాంట్లో టీ లేదా కాఫీ కొంచెం పొగలు కక్కుతూ వస్తుంది అనుకున్నప్పుడు ఆ ఎఫెక్ట్ని చూపించడానికి క్యారెట్లోంచి జస్ట్ ఆ స్ట్రింగ్స్ స్పైరల్గా వచ్చేట్టుగా కొంచెం జిగ్జాగ్గా కట్ చేస్తున్నాను. జస్ట్ మన క్రియేటివిటీని బట్టి కొంచెం మనం చిన్న చిన్నగా ఇలాంటి హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఓకే, సో దీనిపైన కొంచెం డిజైన్ కావాలనుకుంటే గ్రూవర్తో కానీ నైఫ్తో కానీ ఏదైనా డిజైన్ కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం మనకు పెద్ద సైజులో కావాలి అనుకుంటే దోసకాయతో చేసుకోవచ్చు, లేదా సొరకాయతో చేసుకోవచ్చు. డార్క్ కలర్లో కావాలనుకుంటే మనం కీరా, ఇప్పుడు మార్కెట్లో డార్క్ కలర్ కీరా కూడా దొరుకుతుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. కివీతో, సపోటాతో, ఇలా రకరకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ కాంబినేషన్లు కూడా చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా తక్కువ టైంలో మనకి ఫుడ్తో పాటు ఏదైనా కాంపిటీషన్లో కార్వింగ్ కూడా ఉంటే బాగుంటుంది. అడిషనల్గా ఆ థీమ్కి తగ్గట్టు అనుకున్నప్పుడు ఇలాంటి ఫాస్ట్గా చేసుకొని మనం గార్నిష్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. సో తప్పకుండా ట్రై చేయండి.